అంత బాగున్నప్పుడే మనవారైనా మన అనుకునేవారైనా కానీ ఏమాత్రం తేడా కొట్టినా మన ముందున్న వారి అసలు రంగు బయటపడుతుంది. ఏపీలో రాజకీయ మార్పుల తర్వాత ఆ పార్టీ నేతల పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు అదే నిజమనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ జిల్లాలో రాజకీయ ఉద్దండుడిగా పేరున్న ఆయన పుత్రరత్నం వ్యవహరిస్తున్న తీరు వైసీపీ వర్గాల్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తోందట. ఇంతకీ ఎవరా నేత, ఎవరా యువనేత? అధికారంలో ఉన్నప్పుడు అంతా ఆయనే. అప్పట్లో మంత్రిని మించిన పెత్తనం, ఓటమి తర్వాత ముఖం చాటేసిన వైనం, వైసీపీ శ్రేణులకు భరోసానివ్వని ధర్మాన వారసుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి అవశేష ఆంధ్రప్రదేశ్ వరకు రాజకీయంగా తనదైన ముద్ర వేసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇన్నాళ్లు ఆయనకు ఆరోగ్యం బాగాలేదనో రాజకీయ వ్యూహాత్మక మౌనమనో అంతా అనుకున్నారు. ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్న ధర్మాన ఇటీవల సడన్ గా యాక్టివ్ అయ్యారు. అనుచరులు పార్టీ కార్యకర్తలను కలుస్తూ కష్ట సుఖాల్లో వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆయన రీ ఎంట్రీపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. కూటమి వెన్నుపోటు అంటూ వైసీపీ అధిష్టానం ఇటీవల నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ధర్మాన ప్రసాదరావు. నియోజకవర్గం ముఖ్య నేతలతో తన నివాసంలోని సమావేశం నిర్వహించి ఎలా ముందుకెళ్లాలని దానిపై దిశానిర్దేశం చేశారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో అన్నీ తానేనని ప్రకటించుకోవడానికి అహర్నిశలు తప్పించిన ఆయన పుత్రుడు మాత్రం ఇప్పుడు దరిదాపుల్లోనూ కనిపించకపోవడం చర్చనీయాంశమవుతుంది. ధర్మాన వారసుడిగా తనదైన మార్కు చూపిస్తూ గతంలో నిత్యం పరామర్శలు, పలకరింపులు, పల్లె నిద్రలతో హడావిడి చేసిన రామ్ మనోహర్ నాయుడు ఇప్పుడు పత్తాలేరు. వయోభారంతోనూ తండ్రి యాక్టివ్ పాలిటిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఆ యువనేత మాత్రం నియోజకవర్గం వైపు చూడడం లేదని టాక్ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తండ్రిని మించి దర్పం ప్రదర్శించిన రామ్ మనోహర్ ఒక్క ఓటమితో రూటు మార్చేశారు. 2024 ఎన్నికల్లో తండ్రి ఓటమి తర్వాత వైసీపీ చేపట్టిన ఏ ఒక్క కార్యక్రమంలోనూ రామ్ మనోహర్ నాయుడు పాల్గొనలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తన ఆరోగ్యం సహకరించడం లేదంటూ ధర్మాన ఏడాదిగా పార్టీ కార్యక్రమాలకు దూరమవ్వగా కనీసం ఆయన తరపున కుమారుడు కూడా బాధ్యతలు తీసుకోకపోవడంతో వైసీపీ శ్రేణులు డీలా పడిపోయారు. ఏదో ఉద్ధరిస్తారనుకుంటే ఇలా ఉసూరు మనిపించేశారంటూ ఆవేదన చెందుతున్నారట. తండ్రికి పవర్ ఉన్నప్పుడు వెన్నంటి ఉండడం కాదు, అది లేనప్పుడు సైతం సపోర్టుగా నిలవాలని సూచించారట. ఇంకెప్పుడు నాయకుడు అవుతావు చిన్నిబాబు అంటూ ధర్మాన వారసుడి గురించి వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం అనేది ఆయన వ్యూహంలో ఒక భాగం కావచ్చు, లేక నిజంగానే అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. కానీ ఈ యంగ్ లీడర్కు ఏమైందనే ప్రశ్న తలెత్తుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ధర్మాన బంగ్లాకు వెళ్తే మొదట రామ్ మనోహర్ నాయుడికి దండం పెట్టేవారట వైసీపీ క్యాడర్. ఆ తర్వాతే పెద్దాయన దర్శనం దక్కేదట. ఆరెంజ్ లో హవా నడిపించిన రామ్ మనోహర్ ఇప్పుడు అధికారం పోగానే అందుబాటులో లేకుండా పోయారంటూ వాపోతున్నారట క్యాడర్. ధర్మాన ప్రసాదరావు వారసత్వాన్ని రాజకీయంగా అందుకోవాలనుకుంటున్న చిన్ని ఎందుకిలా తప్పటడుగులు వేస్తున్నారోనన్న గుసగుసలు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమనే విషయాన్ని మరిచి తండ్రి తరపున తానున్నానని భరోసానివ్వకుండా రామ్ మనోహర్ ఏడాది కాలంగా కామ్గా ఉండిపోయారన్నది వైసీపీ నేతల ఆవేదన. ఈ సంవత్సర కాలంలో పార్టీ చేపట్టిన ఏ ఒక్క కార్యక్రమంలోనూ ఆయన భాగస్వామ్యం కాలేదు. పార్టీ అధిష్టానమిచ్చిన నిరసన పిలుపులను సైతం లెక్క చేయకుండా తండ్రితో పాటు తెర వెనుక ఉండిపోయారు. ఇటీవల వెన్నుపోటు కార్యక్రమం జరిగినప్పుడు సైతం రామ్ మనోహర్ నాయుడు శ్రీకాకుళంలోనే ఉన్నప్పటికీ ర్యాలీలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. నాన్నగారి పిలుపుతో కార్యక్రమం విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలంటూ సోషల్ మీడియాలో ఆ సాయంత్రం ఓ పోస్టు విసిరేశారట. ఏడాదిగా కనిపించని చిన్నిబాబు ఈ సోషల్ మీడియా ఈ చిన్ని ప్రకటన ద్వారా కార్యక్రమం సక్సెస్ క్రెడిట్ ను తన అకౌంట్ లో వేసుకునే ప్రయత్నం చేశారంటూ వైసీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఇది ఏమాత్రం నాయకుడి లక్షణం కాదన్నది వైసీపీ శ్రేణుల అభిప్రాయంగా తెలుస్తోంది. నాయకులు ఏసీలో ఉండి ప్రకటనలు చేస్తే క్యాడర్ మాత్రం మండుటెండల్లో కాలిపోవాలా అంటూ లోలోపల విమర్శలు గుప్పిస్తున్నారట. పక్కనే ఉన్న నర్సన్నపేట నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో ధర్మాన కృష్ణదాస్ కలియ తిరుగుతుంటే లోకల్ గా ఆయన కుమారుడు కృష్ణ చైతన్య యాక్టివ్ గా క్యాడర్ ను నడిపిస్తున్నారు. తన సోదరుడు నాయకుడిగా ఎదుగుతుంటే ఇక్కడ రామ్ మనోహర్ నాయుడు మాత్రం ప్రకటనలిచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయట. ఆయన అభద్రతాభావంతో ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పటికైనా రాజకీయ పగ్గాలు మళ్లీ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రసాదరావు సిద్ధంగానే ఉన్నా ఆయన మనసులో కుమారుణ్ణి ఎమ్మెల్యేగా చూడాలన్న కోరిక బలంగా ఉంది. మరి టికెట్ అడిగినప్పుడు మీ పుత్నరత్నం ఏం చేశారంటే అధినేత జగన్ కు ఏం సమాధానం చెప్పాలి? అందుకే కొడుకును రాజకీయంగా ప్రమోట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ యువనేత మాత్రం అనుకున్న స్థాయిలో కాదు కదా, కనీస పర్ఫార్మెన్స్ కూడా చూపలేకపోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా మారి తండ్రి కోరికను తీరుస్తారో లేదో చూడాలి.